శివలింగ ప్రసాదరావు గారు అందించిన ఆత్మశుద్ధికి ధ్యానం. బయట ప్రపంచం ఇంద్రియాల ద్వారా మనసు మీద చేసే వరస దాడులనే మనం ఆధ్యాత్మిక పరిభాషలో వృత్తులు అంటాం. మనసు తెరపై ప్రదర్శితమయ్యే ఈ స్పందనలను నిరోధించడం సాధ్యమా? ఒక రోజులో మనలో అనేక వైవిధ్యభరితమైన స్పందనలు వస్తాయి. కోపం, చిరాకు, నవ్వు, అసూయ, ఇలా ఎన్నో భావాలను నిత్యం అనుభవిస్తాం. కొన్ని మనసుకు ఉల్లాసం కలిగిస్తే మరికొన్ని కల్లోలపరుస్తాయి. మన జీవితాల్లో రెండోవే ఎక్కువ. అలాంటి సమయంలో చిత్తవృత్తిని నిరోధించడం అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే మళ్ళీ మళ్ళీ సంకల్పించడం, సాధన చేయడం. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకేలా చూడటం అలవర్చుకోవాలి. అక్కర్లేనివి పట్టించుకోకుండా అవసరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడూ ఎదుటి వ్యక్తి స్వభావానికి అనుగుణంగా ఉంటాం తప్ప మన స్వభావం ప్రకారం నడుచుకోం. రోజులో మనం ఎంతమందితో మాట్లాడితే అంతగా మన స్వభావాన్ని అణచిపెట్టుకుంటాం. అంటే మనల్ని మనం పొగొట్టుకుంటాం. ఎదుటి వ్యక్తి మనసెరిగి వారికి నచ్చిన మాటలే చెబుతాం. వ్యతిరేకిస్తే వారితో శత్రుత్వం ఏర్పడుతుందని భయపడతాం. అలా చేయాల్సి వచ్చినందుకు లోపల బాధపడిపోతాం. ఇది ఆరోగ్యానికి హానికరం. మన చిత్తవృత్తిని మనం దృఢం చేసుకుంటే అవతలి వారి వల్ల వచ్చే కోపం, ఆవేశం, విసుగు, అశాంతి ఇవేవీ ఉండవు. ఇద్దరు మిత్రులు హోటల్కి వెళ్ళారు. కావాల్సిన పదార్థాలు వచ్చాయి. ఇంతలో మరొక వ్యక్తి అటుగా వచ్చాడు. మిత్రుల్లో ఒకరు అతడికి డబ్బు బాకీ ఉన్నాడు. అతడెక్కడ అప్పు తీర్చమని అడుగుతాడోనని ఆందోళనతో ఇతడు సరిగా తినలేకపోతున్నాడు. అప్పు ఇచ్చిన వాడికి కనిపించకూడదని మనసులో దండాలు పెట్టుకుంటున్నాడు. ఇటువంటి చిత్తవృత్తి వ్యాకులత్వాన్నే మనం జయించాలి. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడు అలలు ఉండవు. అలాగే మనం ధ్యాన నిమగ్నులమై ఉంటే ఆలోచనలుండవు. నీళ్ళలోంచి లేస్తున్న అలల వంటివి మన ఆలోచనలు, అభిప్రాయాలు. అలలు ఉన్నంతసేపు నీటిలో సూర్యబింబం కూడా ముక్కలుగానే కనిపిస్తుంది. మనకు కనిపించే ప్రపంచం మన భావాలు, అభిప్రాయాల ప్రతిరూపమే. మన మనసు కాలం, స్థలం అనే రెండద్దాల కళ్ళజోడు తగిలించుకుంటుంది. ఆ అద్దాల్లోంచి చూసి వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనుకుంటాం. అలాంటప్పుడు ప్రపంచమంతా మిత్ర శత్రు సమూహంగా కలగాపులంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ప్రతిబింబించిన మన బింబాన్నే మనం చూస్తున్నాం. నీటిలో అలలు ఆగితే సూర్యబింబం చక్కగా కనిపిస్తుంది. అలాగే మనం చిత్తవృత్తుల క్లేశాలను దాటి ఎంత నిశ్చలత్వం పొందగలిగితే అంత సుందరమైన ఆత్మ కనిపిస్తుంది. అంతరంగ అవలోకనానికి, ఆత్మశుద్ధికి ధ్యానమే ఔషధం.